దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. కడప జిల్లా పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు పిల్లలతో సరదాగా సంభాషించారు. అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలపై హెడ్ మినిస్ట్రెస్ ధనలక్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సో 10th క్లాస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే మ్యాథ్స్ అన్నారు, ఎవరు ఎత్తట్లేదు చెయ్యి. వెనకాల ఉన్నాడు. అరే బ్యాక్ బెంచర్ మ్యాథ్స్లో కూడా గుడ్. ఇంకా మిగతా సైన్స్ ఇష్టం లేదు ఎవరికి? చేతండి. బాయ్స్ ఎవరు లేరు సైన్స్. గుడ్ గుడ్. ఇంగ్లీష్ గుడ్ గుడ్. సో న్యూస్ అంతా బాగానే ఫాలో అవుతారా? లేదంటే ఏదో ఇచ్చింది బట్టి కొట్టేస్తారా? కొత్త బుక్స్ అని అందినాయమ్మా, ఇయర్ బుక్స్ అని, యూనిఫామ్. ఓకే గుడ్. సో బయాలజీలో ఏంటి ఈరోజు చాప్టర్? మేడం గారు ఏం నేర్పిస్తున్నారు? ఎవరు ఒక్కరు చెప్పండి, చేయి పైకి ఎత్తండి, నేను పిలుస్తాను. చెప్పు చెల్లి. హార్ట్ గురించి. ఓకే ఓకే ఓకే. ఎన్ని హార్ట్స్ ఉంటాయి? ఒకటేనా, రెండు ఉంటాయా? ఒకటేనా? ఫంక్షనింగ్ చెప్తున్నారు మేడం. సో బ్లడ్ ప్రెషర్ అని చెప్పలేదు ఇంకా మేడం గారు. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే 75% మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది తెలుసా? మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ ఫ్యాక్టరీ అవుతాం. ప్రతిరోజు తింటే స్వీట్, ప్రతి పూట తింటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోతాం. స్పోర్ట్స్కి వెళ్ళకపోయినా, పీటీ చేయకపోయినా, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకి షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఏంటి? ఆయిల్ ఫ్యాక్టరీ. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి, ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఆ టైంకి వద్దాం అనుకున్నా, నాకు కొంచెం లేట్ అయింది. సిమెంట్ ఫ్యాక్టరీ 2వ విడత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. దానికి శంకుస్థాపన చేసి వచ్చేలోపు లేట్ అయిపోయింది. దాన్ని భోజనం ఎలా ఉంది? బాగుందని ఇక్కడ చెప్తున్నారు. నేను చదివాను స్కూల్ రిపోర్టు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ చేస్తే పెద్ద ఫీడ్బ్యాక్ రాలా. అంటే మీ తల్లిదండ్రుల నంబర్స్ ఎత్తట్లేదేమో. ఇంట్లో చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఫోన్ చేస్తాం తల్లి, ఐవీఆర్ఎస్ కాల్స్. ఆహారం ఎలా ఉంది, బోధన ఎలా ఉంది అని మేము కనుక్కుంటాం, ఓకేనమ్మా? తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా? మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.